నా గురుగారు రెహమాన్ సార్కి థ్యాంక్ యూ, నా అమ్మకి థ్యాంక్ యూ. ఇలాంటి మూవీ ఇంత పెద్ద హిట్ అవ్వడం ఆశ్చర్యమే కాదు, సర్ప్రైజ్ కాదు. సో నాకు నేనే ఫస్ట్ ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసినప్పుడు ఈ మూవీ పక్కా హిట్, మనం ఎలా మ్యూజిక్ చేయాలి అలాగే నేను వర్క్ చేశాను. ఫస్ట్ సాంగ్ మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామ్ చరణ్ గారు టికెట్ తీసుకున్నారు, ఫస్ట్ టికెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నా సైడ్ నుంచి చూసినప్పుడు ఇది పెద్ద విషయం. ఇలాంటి సర్ప్రైజెస్, వండర్స్ జరగడానికి కారణమైన ప్రదీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అతను అక్కడ ఫోన్ చేసి రదన్ యు ఆర్ ఇన్ అని చెప్పినప్పుడు ఉన్న అదే అప్పటి నుంచి స్పేస్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేసి ఈ సాంగ్ బాగుంది, ఆ సాంగ్ బాగుంది అని ఎంకరేజ్ చేసి ఇంత దూరం వచ్చి హిట్ అయినకి కారణం ప్రదీప్ గారే. అతని పెద్ద మనసే. నెక్స్ట్ డైరెక్టర్స్, రెండు డైరెక్టర్స్ ఏం చెప్పబోతున్నారు, ఎలా వర్క్ చేయబోతున్నాను భయం ఫస్ట్. కానీ ఇద్దరు సార్ ఈ కార్డు ఆ కార్డు అని అటు ఎంజాయ్ చేసుకుని వర్క్ చేసింది. నాకు ఈ మూవీ ఇంకా 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 చాలా వర్క్ చేయాలి, వాళ్ళతో వర్క్ చేయాలి. వాళ్ళు డౌటే చేయరు, బాగుంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు అని క్లియర్గా నన్ను హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ భరత్ సార్. థ్యాంక్ యూ. భరత్ సార్ చాలా సెన్సిబుల్ అండి. సైలెంట్ ఉంటారు కానీ చాలా సెన్సిబుల్. నితిన్ గారు చాలా ఫ్రెండ్లీ అండి. భరత్ గారు మాట్లాడలేకపోతే నితిన్ గారు మాట్లాడతారు, నితిన్ గారు మాట్లాడకపోతే భరత్ గారు మాట్లాడతారు. ఇట్స్ బ్యాలెన్స్, క్యూట్ బ్యాలెన్స్ జరిగింది. హీరోయిన్ గారు ఫస్ట్ అమ్మాయి విలేజ్ టోన్, నేను వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్స్ అండ్ హీరోయిన్ గారు చూసి టోన్ డిసైడ్ చేయాలి, ఈ మ్యూజిక్లో ఇలాంటి టోన్స్ పెట్టుకోవాలి అనేది వాళ్ళు యాక్టింగ్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ లొకేషన్ అండ్ కెమెరామెన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇలాంటి మ్యూజిక్ చేయాలని దే ఆర్ మై ఇన్స్పిరేషన్స్. నెక్స్ట్ మైత్రి మూవీస్ అండ్ ఇంత పెద్ద మూవీస్ వచ్చి నమ్మకం చేసి మూవీని రిలీజ్ చేయడం, దానికి మాంగ్స్ అండ్ మంకీస్ మొదటి పెట్టడం సుభాష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనలీ ఈ పాట అందాల చందమామ ఎప్పుడు పాడుకుని ఉన్న శ్రీను గారు నాకు హిడన్గా ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉంటారు. నాకు చాలా ఒక కళ్ళు ఇలా పెట్టుకుని 2.5 hours ఎలా మెయింటైన్ చేశారు, సత్య గారు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు స్క్రీన్ స్పేసు. దీంట్లో 60 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళని హీరోగా వాళ్ళు అమ్మాయి కోసం తిరగడం, ఇవన్నిటికీ స్పేస్ ఇచ్చిన ప్రదీప్ గారు పెద్ద మనసు ఉంది కదా. అందరూ చేయండి, అందరూ ఒక్కొక్క, అది ఒక హీరో అంత దూరం స్పేస్ ఇచ్చి అందరికీ ఎంకరేజ్ చేయడం, ఇది కొత్తగా అనిపించింది నాకు, ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, వాట్ ఎవర్ ద ఆర్టిస్ట్, హూ ఎవర్ ద ఆర్టిస్ట్, కార్నర్లో ఉన్న ఒక ఆర్టిస్ట్ కూడా రియాక్షన్ ఇచ్చుకుని ఆ మూవీ మన మూవీ అన్నట్టు వర్క్ చేయడం చాలా క్యూట్గా అనిపించింది. ఈ అందాల చందమామ సాంగ్ గురించి చెప్పాలంటే ఉదిత్ నారాయణ్ సార్ లేలే పాడినప్పుడు 72 years సార్, అతనికి 72, 73 ఉండొచ్చు. ఆ ఏజ్లో హీ యంగ్గా పాడడం, అదర్ సింగర్స్ కోఆపరేట్ చేయడం, మ్యూజిషియన్స్ ఈ మూవీ కోసం ఇచ్చిన టైం అండ్ స్పేస్, నాకు ప్రతి ఒక్కరు ఇంజనీర్స్, నాతో వర్క్ చేసిన మ్యూజిక్ టీమ్ అండ్ ఆల్ అదర్ టీమ్స్, ఎడిటింగ్ టీమ్, ఎవ్రీ వన్కి నేను పర్సనల్గా థ్యాంక్ చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ ఈ సాంగ్లో అందాల చందమామ పాడిన వ్యక్తి వచ్చి మామగారు అది చెప్పారు, కానీ ఒక సింగర్ పాడాలి. అతనికి బైపాస్ సర్జరీ ఈవినింగ్ సార్, మార్నింగ్ రికార్డింగ్ జరిగింది, ఎవరు నంబరు, సినిమాటిక్గా ఉండొచ్చి, కానీ అతనికి ఈవినింగ్ బైపాస్ అడ్మిట్ చేస్తున్నాము, మార్నింగ్ రికార్డింగ్ జరిగింది. కానీ అంత మంచిగా ఆడియన్స్ నవ్వుకుని సీను గారు అప్పుడప్పుడు పాడుకొని ఉన్నప్పుడు నాకు అదే చాలా కష్టపడితే అందరూ తల మీద పెట్టుకుని ఆడుతున్నారు, ఆడియన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు, అది చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలా ఎంకరేజ్ చేస్తే నేను 1000 మూవీస్ చేస్తా. సో అనదర్ థింగ్, ఈ మూవీ ఇచ్చినది టీమ్ మెంబర్స్ అందరికీ, ఈ మూవీని
ప్రెస్ పీపుల్ అయినా మీరు బయట ఇచ్చి మంచిగా చెప్పినదికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద యూట్యూబర్స్, ఆల్ ద చూసిన వాళ్ళందరూ ఈ సాంగ్ బాగుంది, ఈ సీన్ బాగుంది అని నన్ను పిలిచి ఫోన్ చేసుకునే ఉంటున్నారు. సారీ, ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్తే ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్